వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఇస్లామిక్ జిహాదీ నరహంతకుడు టిప్పు సుల్తాన్ని గడగడలాడించిన కొడవ వీరుల కథ ఇప్పుడు నేను చెప్తా. భారత వీరుల చరిత్రలో కొడవ వీరులకు ఒక అధ్యాయం ఉంది. భారతదేశ చరిత్రలో వీరత్వానికి తెగువకు మారుపేరుగా నిలిచే ప్రాంతం కొడగు. పశ్చిమ కనుమల ఒడిలో పచ్చని అడవుల మధ్య నివసించే కొడగు ప్రజలు కేవలం ప్రకృతి ప్రేమికులే కాదు, పుట్టుకతోనే యుద్ధ వీరులు. వారి చరిత్రలో అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం మతపిచ్చి ఆక్రమణాకాంక్షతో విరుచుకుబడిన ఇస్లామిక్ మతోన్మాది టిప్పు సుల్తాన్కు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించదగింది. వారి అజేయమైన పోరాట పటిమ అద్భుతం. కొడగు ప్రజలు సంఖ్యాపరంగా తక్కువైనా వారి ధైర్యం మాత్రం హిమాలయాలంత ఉన్నతమైనది. బ్రిటిష్ వారు కూడా కొడగు వీరులను చూసి ఆశ్చర్యపోయేవారు. గెరిల్లా యుద్ధ తంత్రంలో వారు ఆరితేరినవారు. తమ అడవులను కొండలను ఆయుధాలుగా మార్చుకొని శత్రువుపై మెరుపుదాడి చేయడంలో వారు సిద్ధహస్తులు. ఇస్లామిక్ మతోన్మాది టిప్పుతో కొడవలు సుదీర్ఘ పోరాటం ఒక రక్తాక్షర గాథ. మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని, కొడగు ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రతిసారి కొడగు వీరులు అతనికి సింహ స్వప్నంగా మారారు. తమ గెరిల్లా యుద్ధ తంత్రంతో టిప్పు సుల్తాన్ ఆధునిక ఆయుధాలు, భారీ సైన్యంతో దాడి చేసినప్పటికీ దట్టమైన అడవుల్లో కొడవలు చేసిన గెరిల్లా దాడుల ముందు తుప్పుగాడి సైన్యం తుప్పై నిలబడలేకపోయింది. కొండల చాటు నుండి ఆకస్మికంగా దాడి చేసి మాయమవడంలో కొడవలు చూపే నైపుణ్యం తుప్పును విస్తుపోయేలా చేసింది. ఆఖరకు ముస్లిం పాలకుల సహజ లక్షణమైన నమ్మక ద్రోహంతో కొడవలను తేవటి పరంబు పిలిచి నిరాయుధులను చేసి ఊచకోత కోశాడు. యుద్ధరంగంలో కొడగు వీరులను ఓడించడం సాధ్యం కాదని గ్రహించిన టిప్పు కపట బుద్ధిని ప్రదర్శించాడు. సంధి చేసుకుందామని నమ్మించి చర్చల పేరుతో నిరాధాయులైన వేలాది మంది కొడవలను దేవటి పరంబు వద్ద చుట్టుముట్టి నరికించేశాడు. ఇది కొడుగు చరిత్రలో ఒకటి నల్లరి రోజు. కానీ ఈ ద్రోహం వారిలో మరింత కసిని నింపింది. ఎంతటి అణచివేతకైనా లొంగని కొడుగు వీరులు తమ రాజైన వీర రాజేంద్ర నాయకత్వంలో మళ్లీ ఏకమయ్యారు. టిప్పుగాడి చెర నుండి తప్పించుకున్న వీరరాజేంద్ర తన ప్రజలను సమీకరించి టిప్పు సైన్యాన్ని కొడగు గడ్డ నుంచి తరిమి కొట్టారు. దొరికిన జిహాదిగాన్ని దొరికినట్లు కసితీరా నరికేశారు. వాళ్ళ శవాలను పందులకు ఆహారంగా వేశారు. ఈ చాప్టర్ని ఇస్లామిక్ కాంగ్రెస్ చరిత్ర నుంచి చెరిపేసింది, అది వేరే విషయం అనుకోండి. కొడగుల జానపద గీతాల్లో నేటికి ఆ వీరగాథను పాడుకుంటుంటారు. కొడవల నేల కేవలం కాఫీ తోటలకే కాదు, దేశానికి గొప్ప సైన్యాధికారులను అందించిన ఘనతకు ప్రసిద్ధి. స్వతంత్ర భారత తొలి ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్ప, జనరల్ తిమ్మయ్య వంటి మహానుభావులు ఈ నేల బిడ్డలే. కొడగులో ప్రతి ఇంట్లోనూ ఒక యోధుడు ఉంటాడనే మాట అతిశయోక్తి కాదు. టిప్పు సుల్తాన్ వంటి క్రూరమైన ఇస్లామిక్ జిహాదీ పాలకుల వ్యతిరేకంగా కొడగు వీరులు సాగించిన పోరాటం స్వతంత్ర కాంక్షకు, ఆత్మ గౌరవానికి నిదర్శనం. రక్తం చిందించినా సరే పరాయి పాలనను అంగీకరించనని వారి పోరాట పటిమ ప్రతి భారతీయుడి గుండెల్లో స్ఫూర్తిని నింపుతుంది. ఇప్పుడు ఈ కొడగు వీరుల కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నిన్న విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంది కదా రష్మిక ఇటువంటి మహావీరుల కుటుంబం నుంచే వచ్చింది. నటి అనే చులకనగా చూడకుండా వాళ్ళ వీరత్వాన్ని గురించి మాట్లాడుకోవాలి, ఆ ఊరుల్ని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.